మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేబినెట్లోకి మరో 6గురిని తీసుకోవాల్సి ఉందని, విస్తరణ సమయంలో వారికి అవకాశం ఇస్తామని అన్నారు. మహిళలంటే తమకు వివక్ష లేదని స్పష్టం చేశారు. రెడ్డి గారు చెప్పినట్టుగా బస్తీ దవాఖానలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వారు చాలా మంచి సూచనలు చాలా చేసినారు. వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. మహిళలకు మంత్రిమని కోరినారు, తప్పకుండా ఒకరికి కాదమ్మా ఇద్దరికి ఇస్తాం రాబోయే రోజులలో. మీరేమంత చింత చేయకండి, మేమంత వ్యతిరేకమైన లేము. నేను ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం, ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే బాధాప్తా మహిళలకు కూడా ఇచ్చినాం. మంత్రివర్గం మనకు ఉన్నదే 17 లిమిట్ ఉంది. దాని పద్ధతులు కొన్ని ఉంటే మీకు తెలుసు. రాజకీయంగా మాకుండే వెసులుబాటు చేసినాం. రాబోయే రోజులలో ఇంకా 6గురిని తీసుకునేది మంత్రిని, ఇంకా ఇద్దరికి ఇస్తాం గ్యారంటీ. మహిళలకు మీరు ఏం చింతపడకండి, మేము అట్లా మహిళలు నిర్లక్ష్యం చేయం. మాకు మహిళల పట్ల గౌరవం ఉన్నది. మనం మాకు ఎక్కువ ఓటు మహిళలే వేసిందమ్మా, లేకపోతే మేము గెలుస్తాం, ఇంత దూరం వస్తాం. త్వరలోనే మంత్రివర్గంలోకి మహిళలను తీసుకుంటామని అన్నారు సీఎం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందిస్తారు. సోమ్ గోపాల్, భోగి మహిళలకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. గత కేబినెట్ లో ఒక మహిళ కూడా లేదు. మొత్తం కేబినెట్ లో 18 మంది ఉండగా మహిళలకు చోటు లేకుండానే 5 ఏళ్లు గడిచిపోయింది. ఈసారి తొలి విడతలో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రం ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని రోజుల క్రితమే మరో 10 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో మహిళలకు గాని ఎస్టీలకు గాని అవకాశం రాలేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా ప్రస్తుతం కేబినెట్ లో లేరు. ఏకంగా 5గురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఈసారి స్థానం కల్పించారు. బీసీలకు 3గురికి ఇచ్చారు. అలాగే వెలమ కమ్యూనిటీకి మరొకరికి ఇచ్చారు. అలాగే ఎస్సీకి కొన్ని ఇచ్చారు. ఇంకొక ఎస్సీకి మరికొంతమంది బీసీలకు, ఖచ్చితంగా మహిళలకు, ఎస్టీలకు ఈసారి కేబినెట్ లో స్థానం కల్పించాలని ఆలోచిస్తున్నారు. ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా విపక్షాలు చేసిన ఆరోపణలకి సీఎం కేసీఆర్ గట్టిగా కౌంటర్ ఇస్తూ ఈ అంశాన్ని ప్రకటించారు. కేబినెట్ లో ఈసారి ఖచ్చితంగా 2 మహిళలకు అవకాశం ఇస్తామని సభ వేదికగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈసారి 3 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. గతంలో పద్మా దేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ గా చేశారు. ప్రస్తుతం మళ్ళీ ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే గొంగిడి సునీత, ఆమె గతంలో ప్రభుత్వ విప్పుగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. రేఖా నాయక్, ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రజెంట్, ఆమె కూడా 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ 3 మహిళలు టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. తాజాగా ఒక ఎస్టీ మహిళకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని సత్యవతి రాథోడ్ పేరును ప్రకటించారు. ఆమె త్వరలోనే ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఈ 4 మహిళల్లో ఖచ్చితంగా 2కి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఒకరికి అగ్రవర్ణాలకు ఇచ్చినా, ఒకటి ఖచ్చితంగా ఎస్టీ మహిళకి ఇస్తే ఎస్టీ సామాజిక వర్గం అలాగే మహిళా కోట రెండింటిని భర్తీ చేయొచ్చు, ఒకరికి ఇచ్చినా అనుకున్నారు. కానీ ఇప్పుడు 2 మహిళలకు ఇస్తారు కాబట్టి ఒకరికి అగ్రవర్ణాలకు ఇచ్చినా, ఒకటి ఖచ్చితంగా ఎస్టీ మహిళలకు ఇస్తారు. 4గురిలో కూడా ఖచ్చితంగా 3 మహిళా ఎమ్మెల్యేలకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పదవి రానుంది. ఒక విప్ పదవి ఈసారి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక పార్లమెంట్ సెక్రటరీ కూడా మహిళలకి ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మహిళలకు 2కి ఇస్తామంటారు కాబట్టి 4 మహిళల్లో ఖచ్చితంగా 2కి మంత్రి పదవులు వస్తే 2కి కేబినెట్ హోదా కలిగినటువంటి విప్ గాని పార్లమెంట్ సెక్రటరీ పదవులు వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత కేబినెట్ లో మహిళలు లేకపోవడం వల్ల విపక్షాలన్నీ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రచారం చేశాయి. మహిళలకు గౌరవించడం లేదు, మహిళలు లేకుండానే కేబినెట్ ఉందని. వాటన్నిటికీ సమాధానం చెప్పే విధంగా ఈసారి కేబినెట్ లో 2 మహిళల్ని తీసుకునే ఛాన్స్ ముఖ్యమంత్రి సభా వేదికగా ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా 2ని తీసుకొని మిగతా వాళ్ళకు కూడా ఏదో ఒక కేబినెట్ హోదా వచ్చే విధంగా మిగిలిన మహిళలకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. భోగి.